గ్రామంలో ఆరోగ్యం పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి మీ ప్రణాళికలు ఏంటి? ప్రజల యొక్క ఆరోగ్యం కొరకు ఎవరైనా ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే తనకు సంబంధించిన పనులు, వ్యవసాయం కానీ ఉద్యోగం కానీ బిజినెస్ కానీ లేదంటే ఇతరత్ర సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏది చేసుకున్నాడో మనిషి ఆరోగ్యంగా ఉంటేనే మిగతా పనులు చేసుకోగలుగుతారు. దేవంపల్లి గ్రామానికి సబ్ హెల్త్ సెంటర్ ఆరోగ్య ఉప కేంద్రం. ఇప్పుడు మన గ్రామానికి హెల్త్ సెంటర్ పిహెచ్సి ఇక్కడ లక్ష్మీపూర్. దాంట్లో భాగంగా మన దేవంపల్లి అనేది హెడ్ క్వార్టర్గా కెల్లేడు, లలితాపూరు, దేవంపల్లి కలిపి ఒక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రభుత్వం మంజూరించింది. ఒక మెడికల్ ఆఫీసర్ మన గతంలో 2 years బ్యాక్ మెడికల్ ఆఫీసర్ ఒక మేడం కూడా వచ్చి 2-3 నెలలు ఉద్యోగం చేసుకున్నారు. తర్వాత దానికి పీజీ సీట్ రాగానే తను లీవ్ పెట్టుకొని వెళ్ళిపోయినట్టున్నారు. ఆ తర్వాత మెడికల్ ఆఫీసర్ లేరు, అసలు అటువైపు ఆలోచించిన వాళ్ళు లేరు. మనకు వచ్చినటువంటి సబ్ హెల్త్ సెంటర్ని 2 గుంటల భూమి కూడా ప్రభుత్వం కేటాయించింది. ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు కేటాయించారు. అది వెంటనే నిర్మాణం చేసుకొని ఎప్పటికప్పుడు ప్రజలకి వివిధ చిన్న ఆరోగ్య సమస్యలు ఏమొచ్చినా కూడా అక్కడ మందులు అందుబాటులో ఉంటాయి, డాక్టర్ అందుబాటులో ఉంటారు, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. వీళ్ళు పోయి తమ ఆరోగ్య సమస్యలు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే పారిశుద్ధ్యానికి సంబంధించి అక్కడ పారిశుద్ధ్య కమిటీకి చైర్మన్ సర్పంచే ఉంటారు. అందులో హెల్త్ వైద్య సిబ్బంది ఉంటారు, మరియు 1-2 వార్డు మెంబర్తో కలిపి ఒక కమిటీ ఉంటుంది. దానికి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా నిధులు వస్తే ప్రభుత్వం నుంచి వాటికే ఉపయోగించడం వల్ల అక్కడ ఉన్నటువంటి మోరీలు క్లీన్ చేయడం, ఎక్కడైనా రోడ్డుకి ఇరువైపులా గడ్డి అది మొలిస్తే వాటి క్లీన్ చేయించి మందులు కొట్టి మొత్తం దోమలు, ఈగలు రాకుండా చేయడం వల్ల ప్రజల ఆరోగ్య సమస్యలు అనేటివి మనం చాలా వరకు నివారించవచ్చు.